పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వర్షాకాలంలో కూడా ఏపీలో భానుడు భగభగా మండుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరింత సమాచారాన్ని విశాఖ వాతావరణ కేంద్రం నుండి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తాపాన్ని తలపించే విధంగా ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు రైతులు కూడా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం నెలకొంది. ఈ దశలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న వారం రోజుల పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏపీలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటివరకు ఎండలు పెద్ద ఎత్తున నమోదయ్యి ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నటువంటి సందర్భం, వర్షాలకు గల కారణాలు ఏంటి? ఒకటి, ఇది ఋతుపవన కాలం. ఈ ఋతుపవనాల సీజన్లో వర్షాలు పడటం లేదా సౌత్ వెస్టర్లీ లేదా నైరుతి గాలులు వేయటం కూడా సర్వసాధారణమే. అయితే అప్పుడప్పుడు దీంట్లో ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఆ ట్రాన్సిషన్స్ టైంలో కొంచెం డిఫరెంట్గా వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఒక సుస్పష్ట అల్పపీడనం వాయుగుండంగా పరిణమించింది. ఈ వాయుగుండం రాబోయే కొన్ని గంటల్లో వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. దీనికున్న ట్రైల్ ఆఫ్ మాయిశ్చర్ ఉండటం వలన, దీంతో పాటు అనుకూల ఋతుపవన పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 3వ రోజు అధికమైన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు కూడా పలు ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు పలు ప్రాంతాల్లో, 3వ రోజు అధికమైన ప్రాంతాల్లో, 4, 5, 6 రోజుల్లో పలు ప్రాంతాల్లో మళ్ళీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. 7వ రోజు కొన్ని చోట్ల అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు సంవహన పరిస్థితులు కూడా ఉండటం వలన రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వేగంతోనూ వీచే అవకాశం ఉంది. మరియు రాబోయే వారం రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లా అయిన అల్లూరు సీతారామరాజులో మరియు ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద ఋతుపవనాలు కదలిక అనేది కాస్త మందగించినప్పటికీ తాజాగా అల్పపీడనం భూమిపైన ఏర్పడి అది వాయుగుండంగా బలపడడంతో ఋతుపవనాల్లో చురుకుదనం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో, అల్లూరు జిల్లాతో పాటు దాదాపుగా తిరుపతి వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎదురుగాలు కూడా ఉండేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.